అవకాశాలు చూడమ్మా. నిన్నే నమ్ముకున్నాను. సహాయం చెయ్యి. నాకు ఒక బిడ్డను ప్రసాదించు. దయ చూపించు తల్లి. ఈ వయసులో నీకెందుకే? కోరి కష్టాలు తెచ్చుకుంటావా? ఈ ఉప్పలమ్మ ఇప్పసార కాదని మగాడెవడైనా ఉన్నాడా? ఏంటే ఉప్పలమ్మా? ఏటే సారా కన్నా నిన్ను చూస్తే ఎక్కువ వస్తుంది. సర్లే ఈ సారాతో సరిపెట్టుకో మరి. ముందుకు నడిచే నిచ్చెనలు తట్టా పుట్టలు ఆడపడుచులు, చెట్టు పుట్టలు అన్నదమ్ములు. తట్టా పుట్టలు ఆడపడుచులు, చెట్టు పుట్టలు అన్నదమ్ములు. మాకు తోడుగా మాకు నీడగా నిలిచాయిలే నిలిచాయిలే. పుడమి తల్లికి దండాలు పుట్టినందుకు, అడవి తల్లికి దండాలు పెంచినందుకు. పుడమి తల్లికి దండాలు పుట్టినందుకు, అడవి తల్లికి దండాలు పెంచినందుకు. రంగు రంగుల చీరలు రాసుకు తిరిగే బొమ్మలు, కొంట చేష్టల ఆటలు, చుంటి తేనెల పాటలు. రంగు 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 రంగుల చీరలు రాసుకు తిరిగే బొమ్మలు, కొంట చేష్టల ఆటలు, చుంటి తేనెల పాటలు. అరే ఒకటి కాదు రెండు కాదు ఈ జాతర, కలిసి మెలిసి ఆడాలంట ఓ సోదరా. రంగు రంగుల చీరలు రాసుకు తిరిగే బొమ్మలు, కొంట చేష్టల ఆటలు, చుంటి తేనెల పాటలు. రంగు రంగుల చీరలు రాసుకు తిరిగే బొమ్మలు, కొంట చేష్టల ఆటలు, చుంటి తేనెల పాటలు. ఒకటి కాదు రెండు కాదు ఈ జాతర, కొలుసు మెలిసి ఆడాలంట ఓ సోదరా. పుడమి తల్లికి దండాలు పుట్టినందుకు, అడవి తల్లికి దండాలు పెంచినందుకు. పుడమి తల్లికి దండాలు పుట్టినందుకు, అడవి తల్లికి దండాలు పెంచినందుకు. అరే చుట్టుపక్కల పేకలు, సిప్పు సిప్పుకి కేకలు, రాత్రిరేళ్లకు సోకులు, ఆలి తోటలో సాకులు. అరర చుట్టుపక్కల పేకలు, సిప్పు సిప్పుకి కేకలు, రాత్రిరేళ్లకు సోకులు, ఆలి తోటలో సాకులు. అరే స్టెప్పులేస్తూ ఆడాలి నా తోటిరా, దిమ్మ తిరిగి పోవాలి నా పోటీరా. చుట్టుపక్కల పేకలు, సిప్పు సిప్పుకి కేకలు, రాత్రిరేళ్లకు సోకులు, ఆలి తోటలో సాకులు. చుట్టుపక్కల పేకలు, సిప్పు సిప్పుకి కేకలు, రాత్రిరేళ్లకు సోకులు, ఆలి తోటలో సాకులు. స్టెప్పులేస్తూ ఆడాలి నా తోటిరా, దిమ్మ తిరిగి పోవాలి నా పోటీరా. పుడమి తల్లికి దండాలు పుట్టినందుకు, అడవి తల్లికి దండాలు పెంచినందుకు. పుడమి తల్లికి దండాలు పుట్టినందుకు, అడవి తల్లికి దండాలు పెంచినందుకు.
చింగావి రంగు చీర పెడతట్ట పూల బుట్ట అయింది. దిమజియా ఏమయ్యా ఇందాకేమన్నా నేను నేను పేడ తట్టినా నిన్ను నా 15 ఏళ్ళు మా వాళ్ళు నీకు ఇచ్చి కట్టబెట్టారు. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు వచ్చాయి. ఇంతవరకు నా కడుపున ఒక కాయ కూడా కాయలేదని గూడెం మొత్తం నన్ను గొడ్రాలు అంటుంటే వాళ్ళకేమని సమాధానం చెప్పాలో నా మొహం ఎలా చూపెట్టాలో తెలియక ఏంతే గుయి 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 అంటున్నా? అంతేలే, నా బాధ నీకు గుయ్యి అనే వినిపిస్తుంది. ఒక్క బిడ్డ కోసం నీ తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. నువ్వు మాత్రం ఊరోళ్ళందరి గొడవలన్నీ నెత్తి మీద వేసుకొని బలాదూరు తిరిగి వస్తావు. పొద్దుస్తమానం తాగొచ్చి తొంగుంటావే తప్ప నాకు పోయా నీకేం చెప్తే అర్థమవుతుంది. అసలు నీ బాధే అంతే. ఏముందయ్యా ఏముంది? తోవాల్సిన వయసులో కనీసం తన్ని కడ కాలేకపోతున్నావు. బాధ ఏందని అడుగుతున్నావా? ఎట్లా చెప్తే అర్థమవుతుందయ్యా నీకు? ఎట్లా చెప్తే అర్థమవుతుంది? ముందు తీసుకొని ఎప్పుడు బీడి తాగుడు. లక్ష్మి మొన్న జాతరలో అమ్మోరు మొక్కుకున్నా కదే, ఖచ్చితంగా అమ్మోరు కరుణిస్తుంది. అమ్మవారు కరుణిస్తుందా? కరుణించాల్సింది అమ్మవారు కాదయ్యా, ఈ అయ్యవారు. అర్థమవుతుందా? అయ్యవారు కరుణించడం అంటే ఏంటబ్బా? ఊరి నా మొగుడా నిన్ను నీకెట్ట చెప్తే అర్థమవుతుందయ్యా? ఎట్ట చెప్తే అర్థమవుతుంది? ఊరి దేవుడా. అయ్యవారి కరుణించడం అంటే ఇదా? నాకు అర్థమైంది. బాగుందా? అయ్యవారు కరుణిస్తారు ఇప్పుడు. ఎంకన్నా ఎంకలేదు పని పని బాట లేకుండా పొద్దున్నే తయారయ్యారు. పని నేను నుంచి ఏంటి గోల? అది కాదయ్యా ఏంటి అది కాదు? గోల పట్టకు, పదండ్రా. ఇదిగో పొద్దులేంచి గోల గోల. అసలు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇదిగో అదుగో అని అరవకు. పదండ్రా. రామన్నగూడెం దగ్గర 100 టన్నుల వెదురు సర్కారు వారి పాట టన్ను 5,000. 6,000 6,500 7,000 8,000 9,000 10,000. ఏయ్ ఆపండ్రా. ఆపండి. ఏంట్రా ఇది? డిఎఫ్ఓ గారు నమస్కారం. ఆగండ్రా. అన్న ఏం లేదులే అన్న. డిఎఫ్ఓ గారు, కొన్నేళ్లగా మా గూడానికి విపరీతమైన అన్యాయం జరుగుతున్నది. మాకు రావాల్సిన 25% వెదురు మాకు రావటం లేదు సార్. ఎంతోమంది డిఎఫ్ఓలు వచ్చారు కానీ అందరూ మాకు మోసం చేశారు. మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను సార్, ప్లీజ్ మాకు న్యాయం చేయండి. ఒక రిటర్న్ లెటర్ రాసివ్వండి, వి విల్ టేక్ యాక్షన్. సార్ వేలి ముద్రగాళ్ళు సార్.
ఏంద్రా వీడికి చదవచ్చా? అమ్మో సాంబయ్య గారికి మూడినట్టే. ఏంద్రా రాసేది? ఏమో నాకేం తెలుసురా. థ్యాంక్ యూ సార్.